శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తెలుగు భక్తి మార్గం ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి మరో 10 మందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. ముందుగా తేదీ 31/7/2024, వారం బుధవారం, తిథి ఏకాదశి తత్కాల ద్వాదశి, అలాగే నక్షత్రం రోహిణీ నక్షత్రం తత్కాల మృగశిర నక్షత్రం. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు, అలాగే యమగండం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:36 నుండి 12:34 వరకు, శుభ సమయం మధ్యాహ్నం 1:40 నుండి 2:20 వరకు. ఈరోజు రోహిణీ నక్షత్రం వారు కానీ మృగశిర 1-2 పాదాల్లో ఉండేటువంటి వారు నేను చెప్పేటువంటి ఈ శ్లోకాన్ని జపిస్తూ కృష్ణుడికి ఈ యొక్క నైవేద్యం పెట్టడం ద్వారా మీరు తలపెట్టిన కార్యాల్లో దిగ్విజయాన్ని, అలాగే నరఘోష బాధలు, దృష్టి దోష బాధలు, బాలారిష్ట దోషములు తొలగి సుఖమైనటువంటి జీవనాన్ని మీరు గడుపుతారు. ఏమిటయ్యా పరిహారం అనగా వీడియో చివరిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు రోహిణీ నక్షత్ర వారం కానీ మృగశిర 1-2 పాదాల్లో ఉండేటువంటి వారు ఈరోజు మీ యొక్క పనుల్లో కొంత జాప్యత అనేది ఏర్పడుతుంది. అనగా అనుకున్న సమయానికి ధనము లభించకపోవటం, అదేవిధంగా విద్యార్థులు అనుకున్నటువంటి మార్కులు రాకపోవటం, మానసిక ఆందోళనగా ఉండుటకు సూచనలు కలవు. అలాగే సినిమా రంగం వారికి చాలా అనుకూలమైనటువంటి కాలంగా సూచించబడుతున్నది. రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా చాలా చాలా యోగమైనటువంటి కాలంగా సూచించబడుతున్నది. మీ ఇంట్లో చిన్నపిల్లలతో ఉండేటువంటి స్త్రీలు, తల్లులు, మీరు కొంత జాగ్రత్త అనేది చాలా అవసరం. ఎందుకనగా ఈరోజు చిన్నపిల్లలకి అతి చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అనగా ఇంట్లో నడుస్తూ పడిపోవడం, లేదా చిన్న దెబ్బలు తగలడం వంటివి జరగడానికి సూచనలు కలవు. దానికి గాను మీ ఇళ్లల్లో కానీ మీకు దగ్గరలో ఉండేటువంటి దేవాలయాల్లో కానీ ఈ యొక్క శ్లోకాన్ని, చిన్న నామాన్ని జపించేస్తే ఆ యొక్క ఆటంకాన్ని నివారించిన వారవుతారు. ఏమిటయ్యా ఈ నామం అనగా క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఆ నామం మరొకసారి చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఈ యొక్క నామాన్ని 54 సార్లు మీరు జపాన్ని చేసి కృష్ణుడికి ఇష్టమైనటువంటి వెన్న, పంచదార కలిపి నైవేద్యాన్ని సమర్పించినట్లయితే చాలా వరకు ఈ చిన్నపిల్లలకు జరిగేటువంటి ప్రమాదాలను అరికట్టి
సంతోషమైనటువంటి జీవనాన్ని గడుపుతారనడంలో ఎటువంటి సందేహము లేదు. ఈ నామం కొంచెం క్లిష్టంగా ఉంటుంది. మీ అందరి కోసం మరొక్కసారి ఈ శ్లోకాన్ని జపిస్తాను, జాగ్రత్తగా వినండి, నామం పోకుండా వినండి. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః. స్వస్తి.